ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడులో పర్యటిస్తున్నారు. తిరుచిరాపల్లిలోని భారతీదాసన్ విశ్వవిద్యాలయం 38వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన విద్యార్థులకు పట్టాలు అందజేశారు. ప్రధాని హోదాలో ఈ సమావేశంలో పాల్గొన్న మొదటి వ్యక్తిని తానే కావడం తనకు సంతోషంగా ఉందన్నారు. యూనివర్సిటీ విద్యార్థులకు మోడీ శుభాకాంక్షలు తెలిపారు. భారత సివిలైజేషన్ సిటీ నాలెడ్జిలో ముందంజలో ఉందని పేర్కొన్నారు. మధురై నగరం నాలెడ్జికి కేంద్ర బిందువులా ఉందని కొనియాడారు. విద్యార్థుల నాలెడ్జికి కొదవలేదన్నారు. Whether it is strengthening institutions like the G20, fighting climate change, or playing a bigger role in the global supply chain, India is being welcomed as a part of every global solution. In many ways, due to the local and global factors, this is the best time to be young in India. Make the most of this time to make our country to new heights. Anand Madhav Kudumbame, some of you may be thinking that today is the end of university life for you. That may be true, but it is not the end of learning. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.